అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉండే గ్రామాల్లోని పశువులపై పులులు అప్పుడప్పుడు దాడులు చేస్తుంటాయి. మందలోని పశువులను ఎత్తుకెళ్లి పులులు ఆకలి తీర్చుకుంటాయి. ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని సమీప గ్రామాల్లో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈసారి సీన్ రివర్స్ అయిందే. అడవికి సమీపంలో ఉన్న గ్రామంలోకి వచ్చి పశువుల మందపై దాడికి ప్రయత్నించిన ఓ పెద్ద పులిని ఆవులంతా కలిసి తరిమికొట్టాయి. ఈ పరిణామంతో బెత్తరపోయిన పెద్ద పులి కొంత దూరం వెళ్లి నిల్చుండిపోయిందట. తిరిగి దాడి చేసేందుకు ప్రయత్నించిన ఆవులన్నీ ఏకం కావడంతో పరాభవం తప్పదని తెలుసుకుని తోక ముడిచిందని పశువుల కాపర్లు చెబుతూ ఉండడం విశేషం. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం దోనకొండ గ్రామ సమీపంలో పెద్దపులి సంచారం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గ్రామానికి దగ్గరగా నల్లమల అటవీ ప్రాంతం ఉండటంతో పెద్దపులి అర్ధవీడు మండలంలో తిరుగుతూ పశువులపై దాడి చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం మేత కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లిన ఆవులపై పెద్దపులి దాడి చేసి గాయపరిచింది. మేతకు వెళ్లిన మిగతా పశువులు పెద్దపులిపై తిరగబడటంతో పెద్దపులి అడవిలోకి పారిపోయింది. ఆవు తీవ్రంగా గాయపడడంతో రైతు ఇంటికి తీసుకొచ్చి వైద్యం చేయించాడు. ప్రస్తుతం ఆవు చావు బతుకుల మధ్య ఉందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పశువులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు పెద్దపులి సంచారం ఇబ్బందిగా మారిందని అంటున్నారు. అంతేకాకుండా గ్రామానికి దగ్గరగా పెద్దపులి తిరుగుతూ ఉండటంతో ఆందోళనగా ఉందని చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, తమ గ్రామాలను పెద్దపులి ముప్పు నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు. ఎక్కడ చూసినా కానీ పెదపులి, నావులారం, కంబము, ఈ మోదాపురం అంతలక్క తిరిగినా ఎవరు పట్టించుకోవటం డిపార్ట్మెంట్ లో. మా ఏం సార్ ఇది, మా పరిస్థితి ఏంది చేయాలి రైతులది? మేము పొట్టకొద్ది కోసం జీవరాశులను సాకుంటున్నాము. మాకు బతుకు తెరువు అవే. మేము నిన్న 9 గంటలకు మేపడానికి వెళ్ళినప్పుడు పెద్దపులి ఆవు మీద దాడి చేసింది. 50,000 రూపాయలు ఖరీదు అవుతుంది. అదే సాగు బతుకులలో ఉండాలి. దానికి నేత కూడా 25,000 రూపాయలు రేటు చేసే నేత దూడ ఉండాలి. అది కూడా బతికి ఆధారం లేదు. దానివల్ల మేము ఎంతమంది ఫారెస్టర్లకు చెప్పినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు. అటందుకు ఈ జీవరాశులను ఏదో ఒకటి న్యాయం చేయాలని చెప్పి మేము గవర్నమెంట్ను కోరుకుంటున్నాము.